సో మొత్తంగా స్ట్రాటజిక్గా మనకున్న వ్యవస్థలు మనం చేయాల్సిన దృష్టి పెట్టాల్సిన అంశాలు వీటన్నిటి మీద ఇద్దరు కల్నల్స్ చెప్పారు. పొలిటికల్గా జరుగుతున్న మూవ్స్ గురించి తులసిరెడ్డి గారు వినించారు, మీరేమంటారు? పత్రిజీ, మీకు గోపాలకి మీ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలండి. ఇది మనం తను కూడా చర్చించాం. మనం ఇది పాకిస్తాన్ ప్రేరేపిత చర్యలే అక్కడ జరుగుతుంది. ఆ రెండు పార్టీలు కూడా జమాతే ఇస్లామీ కావచ్చు లేదా ఎన్సిపి కావచ్చు, రెండు కూడా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తోంది. కాబట్టి స్ట్రీట్ పవర్, వీధిని వాళ్ళు కబ్జా చేస్తున్నారు. వీధిని కబ్జా చేసుకోవడం వల్ల వాళ్ళు ఈ విధ్వంసం సృష్టించడం ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ హిందువులని టార్గెట్ చేస్తున్నారంటే ఇది కొత్తగా జరిగినటువంటి విషయం ఏం కాదు. హిందువులని చాలా కాలంగా టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరము దుర్గా పండాల్స్ మీద దాడులు మనం చాలా చూసాం. అలాగే గ్రామాల్లో అమ్మాయిని ఎత్తుకుపోయినా వాళ్ళని చంపినా కానీ ఆ ప్రభుత్వం పెద్దగా కేసులో పెట్టేది కానీ పెద్దగా ఏమి ఉండేది కాదు. సో వాళ్ళు అప్పుడు కూడా వల్నరబుల్ గా ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చాలా విపరీతమైనటువంటి రిస్క్ లో పడిపోయారు. సో దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. పైపెచ్చు దాన్ని జస్టిఫై చేసింది ఈ ప్రభుత్వం. ఏమనిందంటే వీళ్ళు అవామీ లీగ్ సపోర్టర్స్ ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేశాము, హిందువులుగా కాదు వీళ్ళు అవామీ సపోర్టర్స్ కాబట్టి టార్గెట్ అయ్యారు అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది అప్పుడు. బట్ ఎనీవే అది వాళ్ళ మీద ఇది దాడులు జరుగుతూనే ఉంటాయి, దాంట్లో పెద్ద తేడా లేదు. రెండవది, పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే ఆ దేశాన్ని తగలబెట్టడం. అది మొత్తం తగలబడిపోతే కనుక అక్కడ కంట్రోల్ మొత్తం వీళ్ళు అధీనంలోకి వస్తుంది. ఆ యొక్క ఈ ప్రాసెస్ అంతా కూడా డీప్ స్టేట్ అమెరికా, చైనా వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇందాక వారు చెప్పారు, పరమేశ్వర్ చెప్పారు లాల్ మొనీర్ హాట్ అని, అక్కడ చైనా ప్రభావం మనకు కనిపిస్తుంది. అలాగే తీస్తా రివర్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అని కూడా చైనా ముందుకు వచ్చింది చేయడానికి. అలాగే చట్టగాం దగ్గర కొన్ని పోర్ట్ కి సంబంధించిన అంశాలు చైనాకి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మనకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ అది క్యాన్సిల్ చేసి అక్కడ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో చైనా ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంది. రెండు, అమెరికన్ డీప్ స్టేట్, దీంట్లో మనకు డౌట్ ఏం లేదు. ఆఫ్ కోర్స్ ఇది అమెరికన్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉంది. మనకు మొహమ్మద్ యూనిస్ వచ్చేసి క్లింటన్ కుటుంబానికి సంబంధించినటువంటి నల్లధనాన్ని ఈ రౌండ్ ట్రిప్పింగ్ చేయడము, తర్వాత వాళ్ళకి సంబంధించిన హవాలా ట్రాన్సాక్షన్స్ అన్ని చేశాడు కాబట్టి అతన్ని అంత పెద్ద ఎత్తున వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇప్పించడం ఇవన్నీ చేశారు. సో డీప్ స్టేట్ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ విపరీతంగా ఉంది. అదే సర్జియో గోర్ మన దేశానికి అంబాసిడర్ గా వస్తున్నటువంటి వ్యక్తి మొహమ్మద్ యూనిస్ తో మాట్లాడారు. మాట్లాడి ఇచ్చిన హ్యాండ్ అవుట్స్ లో ఆయన చెప్పింది ఏంటంటే వాణిజ్యం బాగా పెంచుకుందామని, తర్వాత ఇటువంటి అంశాలు వాడు మాట్లాడారు. కానీ ఎక్కడ కూడాను అక్కడ జరుగుతున్న అల్లర్లను ఆపండి, హిందువుల మీద జరుగుతున్న దాడులను ఆపండి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా భిన్నంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే హిందువులు చాలా కష్టపడుతున్నారు అక్కడ, కాబట్టి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మోదీ గారు డీల్ చేస్తారు అని ఆయన మోదీ గారు కూర్చున్నప్పుడు స్టేట్మెంట్ మనం గుర్తుంచుకోవాలి. అటువంటిది ఈరోజు అమెరికా కంప్లీట్ గా యూటర్న్ తిరిగి హిందువులు మాకు అవసరం, అది చాలా మైనర్, మాకు సంబంధం లేదు, మాకు ఈ డీప్ స్టేట్ మాకు కంట్రోల్లో తీసుకోవాలి అమెరికా యొక్క ఆలోచన. అమెరికా దేన్ని ఆలోచన చేస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో చైనాకు వార్మ్ వాటర్ యాక్సెస్ ఇవ్వకూడదు, అంటే బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా మనకు అరేబియన్ సీ కానీ రెండు యాక్సెస్ ఉండకూడదు అన్నట్టు వాడి ప్లాన్ లేదు. మనకు తెలుసు ఇక్కడ అరేబియన్ సీలో వాళ్ళకి సిపిఈసి అని ఉంది పాకిస్తాన్ లో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్. గోదావరి నుంచి వాడు కష్గర్ నుంచి మళ్ళీ లోపల చెంగుడు, తర్వాత అటు చైనాకి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ సిపిఈసి కారిడోర్ అయితే ఉందో రెండు భారత భూభాగాలు ఎవరైతే అన్యాక్రాంతమై వీళ్ళ అధీనంలో ఉన్నాయో దాని మీద నుంచే వెళ్ళారు వాళ్ళు. భారతదేశపు భౌగోళం, మన జోగ్రఫీ ఎలా ఉందంటే కనుక చైనా మనల్ని దాటుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి చైనాకు ఉంది. ఇటు పోతేనేమో సిపిఈసిలో పిఓచేకే నుంచి వెళ్ళాలి, మళ్ళీ కష్గర్ నుంచి వాడు వెళ్ళాలంటే కనుక వాళ్ళు ఈ అక్సై చికెన్ నుంచే వెళ్ళాలి. రెండు మన భూభాగాలు రెండు దేశాల అధీనంలో ఉన్నాయి. అలాగే కింద దక్షిణాన వాళ్ళు సముద్రంలో వద్దామన్నా కానీ కూడా వాళ్ళు మన ఇందిరా పాయింట్, తర్వాత అచే ప్రావిన్స్ లో మనకున్నటువంటి వాళ్ళ అంటే ఇండోనేషియాలో అచే ప్రావిన్స్ ఉన్నటువంటి ఆ టిప్ ఏదైతే ఉందో సబక్ పోర్ట్ ఉంది, ఆ రెండింటి మధ్య నుంచి వాళ్ళు షిప్పుడు వెళ్ళాలి. అక్కడ కూడా మన భారతదేశం యొక్క నిఘా మన కంట్రోల్ నుంచే వెళ్ళాలి. అందుకనే వాడు భారతదేశంలో ఎప్పుడు కాలు కూర్చొనే ఉంటుంది చైనా. ఏదో విధంగా మనల్ని కవ్వించి మనల్ని కంట్రోల్ చేస్తే కనుక వాళ్ళని టచ్ చేయమన్నటువంటి వాళ్ళకి ఒక పాలసీ ఫిలాసఫీ వాళ్ళకి ఉన్నది. ఇది ఈ ప్లేయర్స్ అందరూ బంగ్లాదేశ్ లో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు అర్థం చేసుకోవాలి. మొహమ్మద్ యూనిస్ ఇండిపెండెంట్ గా ఏం శక్తి లేదు అక్కడ, ఆయన కంట్రోల్ చేయలేడు. షేక్ హసీనా మాటనే వినటువంటి ఫోర్సెస్ మొహమ్మద్ యూనిస్ చెప్తే వాడు వింటారా?
షేక్ హసీనా ఆర్డర్ ఇస్తే ఫైర్ చేయమంటే ఫైర్ చేయలేదు కాబట్టి ఆవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అటువంటిది ఇప్పుడు మొహమ్మద్ యూనిస్కి ఏం పవర్ ఉంది? ఆయన ప్రజలచే ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు, ఆయనకి ఏం పవర్ లేదు. కాబట్టి ఆయన వెనక నుంచి కంట్రోల్ చేసుకున్న శక్తులు మనం అర్థం చేసుకున్నంత వరకు బంగ్లాదేశ్ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఇప్పుడు లేటెస్ట్ గా మనకు తారిక్ రెహమాన్ మన బిఎన్పి లీడర్ ఆయన దిగారు అక్కడ. వీళ్ళిద్దరికి చిన్న తేడా ఉంది. ఇద్దరు కూడాను భారతదేశాన్ని హేట్ చేసేవాళ్ళు, మనకు జమాతే ఇస్లామీ కావచ్చు లేదా మనకు బిఎన్పి కావచ్చు. కానీ బిఎన్పి చాలా సిన్సియర్ గా వాళ్ళ దేశాన్ని, అంటే నేషనలిస్ట్ పార్టీ, బంగ్లాదేశే మాకు చాలా ముఖ్యమైనటువంటి పార్టీ బిఎన్పి. జమాత్ అట్లాంటిది కాదు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో విలీనం అవ్వాలి, ఇది ఈస్ట్ పాకిస్తాన్ గానే ఉండాలి అనుకున్నటువంటి పార్టీ. 1971 లో వాడు పాకిస్తాన్ సమర్థించినటువంటి పార్టీ. కాబట్టి ఈ రెండిట్లో ఆ తేడా, భారతదేశానికి పట్ల వ్యతిరేకతని రెండు పార్టీల్లో ఉన్నాయి. కానీ తారిక్ రెహమాన్ బ్యాక్ డోర్ ఛానల్స్ లో భారతదేశం తోటి ఇంటరాక్షన్ అయింది అని మనకు తెలుస్తుంది. మనం అతన్ని కాంటాక్ట్ చేసాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ తల్లి హాస్పిటల్లో ఉండగా మనం హెల్త్ రీత్యా కూడా మనం సపోర్ట్ చేస్తామని వాళ్ళకి ఆఫర్ ఇచ్చాము. కాబట్టి కొంత అవుట్ రీచ్ మన దగ్గర నుంచి కూడా ఉన్నది బిఎన్పికి. అందుకని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా చరిత్ర చూస్తే ఈవెన్ తారిక్ రెహమాన్ కూడా గతంలో ఈ వెపన్స్ స్మగ్లింగ్ లో అతని మీద కేసులు ఉన్నాయి. చట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో ఒక ట్రక్ లోడ్ 2 ట్రక్ లోడ్స్ ఇది మందు సామాగ్రి, గన్స్ ఇవన్నీ దొరికినాయి. అది ఉల్ఫాక్ వెళ్ళడానికి కోసం అని చెప్పి అతను సప్లై చేస్తుండగా దొరికి అతని మీద కేసులు పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే మనకు ఆయన తల్లి అయినటువంటి ఖలీదా జియా, ఆవిడ భర్త చావుకి కారణం భారతదేశమే, మన రా చేసిందని ఇప్పుడు కూడా ఆవిడ నమ్ముతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి ఏంటంటే గుడ్డిలో మెల్లలేదు. ఇప్పుడున్నట్టు యూనిస్ ప్రభుత్వం అంటే కంపేర్ చేస్తే పోతే బిఎన్పి బాగుంటుందేమో అని ఒక ఆశ, అంత మించి ఏమీ లేదు. కానీ ఈ 12 ఫిబ్రవరి జరగవలసిన ఎన్నికలు జరుగుతాయా లేదా పెద్ద ప్రశ్న. దాన్ని ఏదో విధంగా ఆపాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది. ఈ అల్లర్లు చేసేసరికి, ఇవన్నీ చేసేసరికి భారతదేశం జోక్యం ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం జోక్యం చేయగానే ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ వాళ్ళ అజెండా ముందు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆ దేశంలో 12 ఫిబ్రవరి ఎన్నికలలో ఏ పార్టీ అయినా కానీ మేము భారతదేశంతో మైత్రి పెట్టుకుంటామని చెప్పి అజెండా పెట్టుకుని వాళ్ళు బరిలో దిగగలరా? దిగలేనటువంటి పాకిస్తాన్ సక్సెస్ఫుల్ గా ఆ దేశంలో ఉన్నటువంటి నేరేటివ్ వాళ్ళు చేంజ్ చేయాలి, నేరేటివ్ కంట్రోల్ లో తీసుకోగలిగారు వాళ్ళు. ఇంతవరకు వాళ్ళకి ఏమి లేనటువంటి ఇప్పుడు కంట్రోల్ వాళ్ళ చేతిలో వచ్చింది. ఐఎస్ఐ లో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టారు, ఢాకా డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టారు వాళ్ళు. కాబట్టి చాలా సీరియస్ గా నేరేటివ్ వార్ లో వాళ్ళు, డెఫినెట్ గా నేరేటివ్ వార్ లో మనకంటే వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ ముందరే ఉంటుంది. మనకు ఫైనల్ మనకి ఏంటంటే ఆర్మీని పంపించడం మన ఫైనల్ మనకు ఉన్నటువంటి శక్తి. ప్రతిదానికి మనం ఆర్మీని పంపించలేం కదా. ఈ నేరేటివ్ వార్ లో మనం తప్పకుండా వెనకబడ్డాము, దెబ్బతిన్నాము. ఇప్పుడు చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఏమైనా. రైట్ అండి, ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ తారిక్ రెహమాన్ గుడిగా మెల్ల, ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్టు ఆయన రావటం ఎంతో కొంత డెమోక్రటిక్ అప్రోచ్ తోటి ఆయన ఈ ఎలక్షన్స్ని ఫేస్ చేద్దామనే ఉద్దేశంతో 17 ఏళ్ల తర్వాత దేశంలోకి అడుగు పెట్టారు ఆయన. ఓకే, వాళ్ళ మాతృమూర్తి ఖలీదా జియా, ఆవిడ వ్యవహార శైలి,